ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప రాయచోటి జాతీయ రహదారిలోని మాధవి కన్వెన్షన్ హాల్లో శనివారం డిసిసి బ్యాంక్ చైర్మన్ మంత్రి సూర్యనారాయణ రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ గల్లూరు వీరప్రకాష్ పదవీ ప్రమాణం చేశారు. బద్వేల్ తెలుగుదేశం పార్టీ నాయకులు రితేష్ కుమార్ రెడ్డి సమావేశంలో ప్రసంగిస్తూ ఇక్కడ ఉన్న అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం మన అందరికీ గర్వనీయమని మీ అందరికీ తెలియజేస్తున్నా. డిసిఎంఎస్ చైర్మన్ గల్లూరు వీరప్రకాష్, డిసిసి బ్యాంక్ చైర్మన్ మంత్రి సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు మా లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాది ప్రమాణ స్వీకారానికి జిల్లా నలుమూల నుంచి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డిసిఎంఎస్ అంటే కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ. మన కడప జిల్లాలో కోఆపరేటివ్ సొసైటీ ద్వారా రైతుల దగ్గర పంటలు అయిపోయి వాటిని అమ్మి వ్యాపారం చేయడానికి మా కోఆపరేటివ్ సొసైటీ ముఖ్య లక్ష్యం. రైతుల దగ్గర తీసుకొని రైతులకు ప్రభుత్వానికి మధ్యలో సంధానకర్తగా ఉండి పంటలు కొనుగోలు చేసి పొగాకు కానీ ధాన్యం కానీ వాటి కొనుగోలు చేసి సివిల్ సప్లైస్ వాటికి సప్లై చేయడం అది మా కర్తవ్యంగా భావిస్తూ నిర్వర్తించి సవ్యంగా పంటలు కొనుగోలు చేసి రైతులకు మేలు చేస్తామని సముఖంగా తెలియజేసుకుంటూ డిసిఎంఎస్ పదవి నాకు ఇచ్చినందుకు మరొక మారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బద్వేలి వీరారెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, చాలా పేరున్న మాజీ మంత్రులు. ఆయన స్థానంలోకి నేను ఈరోజు డిసిసి బ్యాంక్ చైర్మన్గా ఆయన ఉన్న సీట్లో నేను వచ్చేసాను. నాకు చాలా గర్వంగా ఉంది. ఇంతమంది నాయకులు, మా తెలుగు కడప జిల్లా నాయకులు అందరూ, మన పాత కడప జిల్లా నాయకులందరూ నా మీద పెద్ద ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి సపోర్ట్ చేసి నన్ను ఈ పదవి వచ్చేదానికి అందరూ ఛాయశక్తిలా వాళ్ళందరూ నాకు కృషి చేశారు. వారు చేసిన దానికి నేను ప్రతిఫలంగా నేను రైతు కుటుంబం నుంచి వచ్చి నేను ఒక బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయ్యి ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి వచ్చింది. అయినా కూడా నాకు రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు నాకు చాలా సంతోషం. నేను రైతు బిడ్డను కాబట్టి నేను రైతులకు తప్పకుండా సేవ చేస్తూ ఇప్పుడు పై విధంగా చెప్పిన ఈ నాయకులందరూ చెప్పిన విధంగా నేను బ్యాంకులో ముందు ఏమి ప్రాబ్లమ్స్ జరిగినాయో అవన్నీ విచారణ జరిపించి నేను ప్రజలకు మేలు చేకూరే విధంగా నేను తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించడం కానీ, వాళ్ళకు అన్ని రకమైన రుణములను తక్కువ వడ్డీతో ఇప్పించి వాళ్ళకు మేలు చేకూరే విధంగా నేను ప్రయత్నిస్తానని చెప్తున్నాను. అయితే వాళ్ళకు కనపడదని. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.